ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ రైటర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు తిరుపతి రూరల్ డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ కార్యక్రమం ప్రారంభించారు. జీవో నెంబర్ 396 రద్దు చేయాలని, అలాగే డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పెన్ డౌన్ కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవలు కొంతమేర ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు తమకు సహకరించాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డాక్యుమెంట్ రైటర్ల నాయకులు తెలిపారు. వెంకటేశయ్య ఈ రోజున జూలై 27, 2026 సంవత్సరం నుండి 31/7/2026 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు మేము దస్తావేజు లేఖరులందరూ ఐక్యంగా ఉండి జీవో నంబర్ 396 తీసుకొచ్చిన కారణంగా మా యొక్క భుక్తిని కోల్పోతున్నామనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వారి దృష్టికి మా యొక్క భుక్తిని కోల్పోతున్నాము అనే ఒక సదుద్దేశంతోనే మా యొక్క జీవన భుక్తిని కోల్పోనీయకుండా ఉండడం కోసమై మేము ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది. కావున ప్రభుత్వ పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క బాధను ఆలకించి ఈ యొక్క 396 జీవోను రద్దుపరిచి మాకు దస్తావేజీ లేఖరులకు లైసెన్సులు మంజూరు చేసి యథావిధిగా మా యొక్క దస్తావేజీ లేఖరులు భుక్తిని కొనసాగించేందుకు సహాయపడగలరని మరీ కోరి ప్రార్థించుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. దస్తావేజీ లేఖర్ల కింద ఆపరేటర్లుగా పనిచేస్తున్నాము. మా యొక్క వృత్తిని 396 జీవో ద్వారా కోల్పోతున్నామనే ఉద్దేశంతో ఈ ప్రొటెక్షన్ మేము చేస్తున్నాము. దయచేసి మా పైన దయ ఉంచి దస్తావేజీ లేఖర్లు, స్టాంప్ వెండర్లు, ఆపరేటర్లు, అసిస్టెంట్లు చాలామంది ఈ వృత్తిని చేస్తున్న వారందరినీ జీవితాన్ని కోల్పోకుండా మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం వారిచే మాకు ఈ సహాయ సహకారాలు అందుతాయని ఆశిస్తున్నాం. జీవో నెంబర్ 396ని రద్దు చేసి మా కుటుంబాలు, మా వెనక ఉన్న మా కుటుంబాలని, మా తోటి దస్తావేజీ లేఖర్లు, స్టాంపు వెండర్లు, ఆపరేటర్లు, అసిస్టెంట్లు ఇలా చాలామంది ఈ వృత్తిని పోకోకుండా కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని వేడుకుంటూ దస్తావేజీ లేఖర్లు, స్టాంప్ వెండర్ల తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. మేము తిరుపతి రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీసు పరిధిలోని దస్తావేజుల లేఖర్లము. మేము ప్రభుత్వ విధానాలకు ఎలాంటి పరిస్థితులను విఘాతం కల్పించే వాళ్ళం కాదండి. కానీ ఏమంటే మాకు ఒక గుర్తింపు ఉండాలి. మేము ప్రజలందరికీ మంచి సేవలు అందించాలనేది ఉన్నాము మేము. కాబట్టి ప్రభుత్వం వారు దయ ఉంచి మా పొట్ట కొట్టవద్దని చెప్పేసి మమ్మల్ని కూడా ఒక గుర్తింపు ఇచ్చేసి ప్రభుత్వంలో అందించే సేవలకు కూడా మమ్మల్ని కూడా ఇది వినియోగించుకోవాలని చెప్పేసి మా యొక్క ప్రార్థన అండి.